అది నియర్ టు అప్పుడు ఒక 85 లాక్స్ అలాగా పెట్టి కొనుక్కున్నామన్న అప్పుడు. 2020లో రిజిస్ట్రేషన్ అయింది మా హౌసు. అప్పుడు రిజిస్ట్రేషన్ చెప్పినప్పుడు వాళ్ళంతా ప్రాపర్‌గుంది. అంతా లీగలు అన్నీ అన్నారు. మాకు కరెంట్ బిల్లు, వాటరు అంటే మంజీరా వాటర్ ఏవైతే క్యాజువల్ ప్రభుత్వం నుంచి వస్తాయో, మున్సిపల్ వాటరు ఇవన్నీ ఫెసిలిటీస్ చూస్తే మేము ప్రాపర్‌లీ లేఔట్ అన్నారు. ప్రాపర్‌గా అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. సో, వి థాట్ ఓకే గదా! మంచిది, బావుంది. మన బడ్జెట్‌లో వస్తుంది అని ఆలోచించి 2020లో పర్చేస్ చేసినామన్న. ఇట్లాంటి పరిస్థితి వస్తదని అనుకున్నారా? అస్సలు అనుకోలేదన్న. ఇట్లా రోడ్ల మీద పడి తిరగాల్సొస్తది. ఇట్లా 2 సంవత్సరాల నుంచి రోడ్ల మీదనే బ్రతకాల్సొస్తదనయితే నేను అనుకోలే. యాక్చువల్లీ నేను మిమ్మల్ని ప్రెస్ క్లబ్‌లో గూడా కలిసినానన్న. మీకు గుర్తుందో లేదో తెలీదు గానీ, నేను మిమ్మల్ని ప్రెస్ క్లబ్‌లో కలిసినా, నేను మీతో మాట్లాడినాను ఆ రోజు. ఆ! అంటే మీరు ఆలోచించండి. ఎక్కడ, ఏంటి, ఏమి ఆలోచించకుండా ప్రతి చోటుకి అంటే మేము లీగల్‌గా కొనుక్కున్నాము. మమ్మల్ని అన్యాయం చేయకండి. మా బాధలివి. మాతో మాట్లాడండి అని ప్రతి చోటికి వెళ్లి మాట్లాడుతున్నామన్న. దయచేసి ప్రభుత్వం అర్థం చేసుకోవాలింగ. వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అది ఇదని క్యాప్షన్‌లేసేవాళ్ళు. నాకు అవసరం లేదన్న. అక్కడెక్కడో ప్రెస్ క్లబ్ ఎక్కడుంటదన్న నాకు ప్లేస్ గూడా తెలీదు. సారీ నేను చెప్తున్నా. నాకు ప్లేస్ గూడా అక్కడొచ్చా, మళ్ళీ ఇక్కడొచ్చా. నాకేం అవసరం అన్న, నాకు ఇద్దరు చిన్న పిల్లలు. ఒక పాప 5 ఇయర్స్, ఒక పాప 9 ఇయర్స్. ఇద్దరు చిన్న పిల్లల్ని ఇంట్లో వదిలిపెట్టి, వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయినాయి, హాలిడేస్. వాళ్ళిద్దరిని ఇంట్లో వదిలిపెట్టి నేను ఈరోజు ప్రొటెస్ట్ చేస్తా. నా వంతు సహాయం నేను నా నా ఇల్లుని నేను కాపాడుకోవడానికి నా వంతు నా ప్రయత్నం నేను చేస్తా అని ఈరోజు ఇక్కడికొచ్చినా అన్న నేను.